ఇదే మా ఊరు, మెదక్ పక్కకున్న చిన్న పల్లెటూరు. ఇక్కడ వ్యవసాయం తప్పించి చేసుకోవడానికి వేరే పనే లేదు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ముగ్గురం దోస్తులం ఉంటుండే. ఇంట్లో బాధలు భరించలేక ఒకడు, అప్పుల బాధలు భరించలేక ఇంకొకడు, ఇద్దరు కలిసి పట్నం పోయారు. ఇంట్లోనన్నా వేసుకుంటారేమో అనుకుంటే ఇంట్లో జీతం తక్కువ వస్తుంది. ఇక వాళ్ళు ఇద్దరు పోయినాక ఆన్ దగ్గర ఈయన దగ్గర పైసలు అప్పుకు తీసుకొచ్చి ఇక అవి కూడా చాలకుంటే జరని పైసలు ఈఎంఐలో తీసుకొని ఒక చిన్న కిరాణం షాప్ పెట్టినా. ఇక అదన్నా చక్కగా నడుస్తుందా అంటే 7 దాడికి అవుతుంది. ఇక ఇదే నా దుకాణం. అన్న తీసుకొస్తున్నా. అన్న కట్టేస్తా. లేదన్న ఇప్పుడు కట్టేస్తా. సరే అన్న వస్తున్నా, కట్టేస్తా. ప్లీజ్ అన్న కట్టేస్తా. వస్తున్నాను, కట్టేస్తాను. కొంచెం టైం ఇవ్వన్నా. చిన్నమ్మ అమ్మా, షాప్ చూసుకో, నేను బయటకు వేస్తా. చిదినమ్మ, ఎంత కష్టం చేసినా కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా మిగులుతలేదు. పైగా ఈ అప్పులు, ఈఎంఐలు. తెల్లారితో ఒక్కొక్కరికి ఏం సమాధానం చెప్పాలని కూడా అర్థమవుతలేదు. ఇట్లా నాలా ఎంతమంది ఉన్నారో. సినిమాకి వెళ్దామారా? సినిమాకా? ఏమరా? నేను రానురా, మీరు వెళ్ళండి. ఏందిరా మీ వాడు సినిమాకి రాడు, ఏం రాడు, ఆఫీస్కు అటు ఇటు తిరుగుతుంటాడు. ఎప్పుడైనా సినిమాకి రాడా? కొంచెమైనా టైం స్పెండ్ చేయడా మనతోని? అరే ఆపరా, ఇన్ని రోజులు ఏమో అనుకున్నా. దాని గురించి ఏం తెలుసురా నీకు? ఊర్లో ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసా ఆయనకి? దాని గురించి ఏదో నోటుకొచ్చిన మాట్లాడుతూ ఇంకోసారి నేను ఊరుకోనరా.
सर करता सर करता जरा ఒక నెల టైం ఇవ్వండి సార్. సార్ ఈ నెలలో కొట్టేసి సార్, కంపల్సరీ కడతా సార్, కన్ఫర్మ్ కడతా సార్. సార్ అంత మాట ఉంది సార్, వస్తా సార్, నేను కట్టేస్తా సార్. దీనమ్మ నాకున్న అప్పులకు వచ్చే జీతానికి అసలు ఏమీ సరిపోదులు. సార్ నన్ను అడగాలి. సార్ మీది ఒక క్వశ్చన్ బాబు చెప్పు. అదే సార్, ఈ నెల జీతం కొంచెం అడ్వాన్స్ ఇస్తారేమో అని. నీకు తెలుసుదని నీ జాబ్ వాళ్ళు తీసేసినారు, నీ ప్లేస్లో వేరే ఎంప్లాయ్ వస్తుండు. జాబ్ వాళ్ళు తీసేసినారు ఈ మంత్కే లాస్ట్. అది ఏంటంటే చాలా మంది వేరే ఎంప్లాయ్ కూడా తీసుకున్నారు నీ ప్లేస్లో. చూసుకో మరి, వేరే జాబ్ కూడా చూసుకో, ఇలా చేయకు మరి. జాబ్ ఓడింది సార్. చూడు మరి, ఆలోచించుకోండి సార్. నేను ఫాల్ట్ చేసిన సార్. ఇలా మాట్లాడుకుంటే టైం వేస్ట్ తప్ప ఏం లేదు బాబు. సార్ వర్క్ కూడా డైలీ కంప్లీట్ చేస్తున్నా కదా సార్. నువ్వు వేరే జాబ్ చూసుకో. సార్ నా ఫ్యామిలీ ప్రాబ్లం పడుతుంది సార్. ఓకే, నేను అర్థం చేసుకుంటాను ఈ జాబ్ విషయం సార్, కానీ అది పైన సార్ వాళ్ళు తీసేసినారు. నీ కూడా నీలా పనిచేసామని ప్లీజ్ సార్. నాకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్. నేనేం చేయలేను, నా చేతులు ఏం లేదు. చూసుకో మరి వేరే జాబ్ కూడా. ఇలాగే ఇబ్బంది పెట్టకు బాబు. నేను బయట చెప్పాల్సి ఉంటుంది, వేరే జాబ్ చేసుకో. నా చేతులు ఏం లేదు. మా అమ్మ నాన్న మొత్తం చాలా మంది వేరే ఎంప్లాయ్ కూడా తీసుకున్నారు నీ ప్లేస్ లో. ఇలాగే ఇబ్బంది పెడితే మాత్రం నేను సెక్యూరిటీ వాళ్ళ ప్లేస్ ఉంటుంది. రేపు సార్ ప్లీజ్ సార్, దండం సార్. అది కూడా పోయింది, ఇంకా నేను ఉండేందుకు. ఏం జాబో ఏమో. రే రాలే ఇంకాడు? ఏమోరా, నాకు కూడా తెలియదు. నైట్ షిఫ్ట్ చేస్తుండేమో. ఈడేందేమో నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, ఏం అర్థం కాదు దీని గురించి అసలు. పట్టుకోరా ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆడ. చిదినమ్మ చెత్తన కొడుకులు 5 సంవత్సరాలు కుక్కలా పనిచేశా, ఒక్కను కూడా విశ్వాసం లేదు. ఉద్యోగం పోయిందంటే అమ్మకి ఏమని చెప్పాలి? అమ్మా నీకు గుర్తుందా అమ్మా, ఇలాగే ఒకరోజు మందు వచ్చినప్పుడు ఇంకోసారి మందు అవుతే నీ ముఖం చూపించకురాను, శాశ్వతంగా నీ ముఖం చూపించారమ్మా. సారీ అమ్మా.
సరే అమ్మా. ఏమై నేను కూడా తెలిసిపోయింది సార్. నేనే పోతున్నా. ఓ ఇప్పుడు కుదిరినట్టుంది దీనికి ఫోన్ చేయడానికి. ఏడున్నోరా? అసలు ఇంత తెలివిలేదురా నీకు. హలో, ఎవరు మాట్లాడేది? ఏంది? అరే లేవురా, లేవురా, అరే లేవురా, 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 అరే రే లేవురా, ఒక్కసారి లేవురా, 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 అరే నువ్వేంద్రా ఇది? ఛీ! అరే లేవురా, అరే నేనున్నారా నీకు? ఎందుకురా నువ్వు? తమ్ముడు, ఎమ్మెల్యే గారు పంపించారు నన్ను. చెప్పండి సార్. ఎమ్మెల్యే గారి పిఎన్ నేను. జరిగిన దానికి మనం ఏం చేయలేము. అయితే అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి జరిగిపోయింది. ప్రస్తుతానికి ఈ డబ్బులుంచు, సరిపోకుంటే వచ్చి కలువు. ఏం బాధపడకు, సరేనా? అసలు ఎందుకు వచ్చారు సార్ మీరు? ఎమ్మెల్యే గారు పంపించారు నన్ను. మీరు ఇచ్చిన ఈ డబ్బుల వల్ల పోయిన మామూలు ప్రాణం మళ్ళీ వస్తుందా? ప్రస్తుతానికైతే అందరు ఏదో అనుకుంటున్నారు సార్, అందరు అదే అనుకుంటున్నారు ఇది సూసైడ్ అని. కానీ ఇది పక్క ప్లాన్ మర్డర్ సార్, ప్రీ ప్లాన్ మర్డర్. మీరే చంపారు మా వాడిని. ఎందుకు సార్? తెలంగాణలో చాలా అభివృద్ధి చెందుతుంది అంటారు, చాలా మొత్తం. మన మీదకి మాత్రమే ఎందుకు ఇట్లుంది? ఒక సిద్దిపేట, ఒక వరంగల్, ఒక కరీంనగర్, ఒక ఖమ్మం, అంతెందుకు సార్? మన పక్కనే ఉన్న సంగారెడ్డి చూసుకోండి, ఎన్ని కంపెనీస్, ఎంత డెవలప్మెంట్. అదేది మన మెదక్లో లేకనే కదా సార్ ఈరోజు వాడు అంత దూరం వెళ్ళి పనిచేయాలి, ఈ అప్పులను కట్టుకోవాలని చెప్పి. అప్పుల బాధ తట్టుకోలేక ఇవన్నీ భరించలేకనే కదా సార్ ఆడు ఈరోజు ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నాడు. వద్దు సార్, మాకు ఇంకా వద్దు. ఈ ఏమంటారు, ఈ వద్దు సార్, మాకు ఇంకా మీ పరిపాలన వద్దు, మీరు వద్దు సార్. ఓట్లు వేసేటప్పుడేమో బీరు బిర్యానీ, చచ్చిపోతే ఇట్లా డబ్బు డబ్బు మేమేం డబ్బు, చేస్తాం ప్రతిదానికి బాబు? డబ్బు. పైనుంచి పంపించారు కదా నన్ను. మీరేం చేయలేనప్పుడు మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి సార్. నాకు ఒక డెవలప్మెంట్ కావాలి, ఒక సిద్దిపేటలాగా, ఒక సంగారెడ్డిలాగా ఉండాలి. మన మెదక్ ఎప్పుడైతే అట్లుంటుందో అప్పుడే చావులు అవుతాయి సార్, అప్పటి వరకు కావు. ఇలాగో బాందారా చూసుకొని వెళ్ళిపోయాడు, ఇంకా బతికేస్తాం లేదు. మీరు ఇచ్చిన ఈ 10,000తో ఏం చేయలేము. కానీ ప్లీజ్ వాడి ప్రాణానికి 10,000 మాత్రం వెళ్ళగట్టకండి సార్, వెళ్ళగట్టకండి, దయచేయండి.
ఏమ్రా ఎట్లుంది సిటీ లైఫ్? మాదేముంటుందిరా, చూసినావు కదా. ఏమ్రా వాడు అట్లా కిరాణా చేస్తాడు. షాప్ పెట్టినావు కదా, ఎట్లా నడుస్తుంది, ఏంది కథ? కిరణ్ అంశాలు చెప్పుకోవడానికి మాత్రమే. ఎందుకురా? ఎంత కష్టం చేసినా ఒక్క రూపాయి కూడా మిగులుతలేరా. ఏమోరా, ఏం చేస్తున్నావు, ఏందో ఏం అర్థమవుతలేదు. రే, నీకు ఒకటి గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇదే గ్రౌండ్లో క్రికెట్ ఆడినప్పుడు 4th క్లాస్ అనుకుంటా మేబీ. ఆ టైంలో మన దగ్గర వాళ్ళు ఉన్నాయి కూడా పైసలు లేవురా, కానీ ఆడడానికి 22 మంది ఉంటుండే. అదే ఇప్పుడు చూసినా ప్రతి ఒక్కడు 10 బాల్ కొంటాడురా, ఆడడానికి ఒక్కడు కూడా లేడు. మన సిచ్యువేషన్ కూడా అంతేరా. ఏజ్తో పాటు కష్టాలు, బాధలు, బరువులు అన్నీ మోయాలి. అంతేగాని నువ్వు కూడా వాడిలా చేయకరా. ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా జీవితం అనుకున్నా, కానీ ఈరోజు వాడు ఇలా చేశాడని కళ్ళ కూడా అనుకోలేదు. మచ్చా, వాళ్ళ ఎన్ని కష్టాలు వచ్చినా ఫేస్ చేసి ముందుకెళ్తా అని మాటేరా. మీరు లేకపోతే నేను ఉండలేనురా. ఆల్రెడీ సగం చచ్చిపోయినా, ఇంకాస్త నువ్వే. ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫేస్ చేసి ధైర్యంగా ముందుకెళ్తా అని నాకు మాటేరా.